ఆహా, సరే అమ్మా. సరే రేపు వచ్చే. ఈరోజు కూడా డుమ్మా కొడదాం. ఇది ఇంకా మిస్డ్ కాల్స్ ఆపలేదా? ఓ 2-3 సార్లు చేద్దాము. ఇది ఎక్కడుంది? ఇందాక నుండి మిస్డ్ కాల్స్ కనిపిస్తుంది. తెలివి బాగా ఎక్కువైపోయింది దీనికి. ఇల్లు ఊడ్చేదాకా. అవునమ్మగారు, మీ దగ్గర ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలన్నీ ఏం చేస్తారు? పాత కూడా లేవనుంటే మాకు కూడా ఇయ్యచ్చు కదమ్మా. ఈ ప్యాంటు చూడండి ఎలా చినిగిపోయిందో మొత్తం. అది టాన్ జీన్స్. అవునా, అంతేలేండి. ఈ మధ్య చినిగిపోయిన జీన్సే ఫ్యాషన్ అంట కదా. అయినా మాకెందుకు లేండి మీ బట్టలు. అమ్మగారు కుమారి చెప్పు. అది నాకు కొత్త సీపురు కట్ట కావాలి అమ్మగారు. పుల్లలన్నీ ఊసిపోయినాయి, ఇంక సరిగ్గా ఊడవడానికి రావట్లేదమ్మా. ఇంకా బాత్రూంలో కూడా ప్లాస్టిక్ పుల్లలదైతే క్లీనింగ్కి దానికి నాకు కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది. మన దగ్గర ఇల్లు తుడచడానికి మీరు బట్ట ఇచ్చారమ్మా. బట్ట కాకుండా కొత్తది వచ్చింది ఒకటి, పెద్ద కర్రుండి కింద నూలు పోగులు ఉంటాయి. దాంతో అయితే నాకు ఈజీగా ఉంటదమ్మా క్లీనింగ్కి. ఒకసారి అవన్నీ తీసుకోనండి. అది కాకుండా పాత్రలు కడగడానికి సబ్బు బిల్ ఇచ్చారు. అది నీళ్ళ ఉంటది. డబ్బాలో కాకుండా ప్యాకెట్ లో ఉంటది చూడండి. లిక్విడ్ అది తీసుకోనండమ్మా. ఏదైతే ఏముంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కి బి పాజిటివ్ వేస్తే సెట్ అవుతుందమ్మా? సెట్ అవ్వదు. అట్లనే నాకు ఆల్రెడీ నేను పని చేసి కొన్ని సెట్ అయిపోయినాయమ్మా, అందుకని అడుగుతాన్నా. ఇంకేం లేదు, నాకెందుకు చెప్పండి. నాకేమన్నా కుమారి అమ్మగారు, ఈ డబ్బాలో కప్ కేక్స్ ఉండాలి. చాక్లెట్ కప్ కేక్. నువ్వేమైనా కప్పులన్నీ ఇందాకే కడిగేసి అన్నీ సర్దేశాను అమ్మగారు. కప్పులు కాదు, చిన్న కేక్స్ ఉంటాయి చూడు దీని లోపల డబ్బాలో. నాకు అవన్నీ తెలీదమ్మా, కానీ అక్కడ ఏదో ఉండే కదా, అది మన లియో, మన కుక్క పిల్ల తింటా అంటే చూసిన. అమ్మగారు, మన పక్కింట్లో సుబ్బారావు గారు అమ్మాయి పెళ్లి చేస్తున్నారు తెలుసు కదా. అయితే వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ లేచిపోయి పెళ్లి చేసుకుందంట. అయితే ఎవరికి తెలియకుండా ఉండడానికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. ఏం లియో తెలుసా నీకు? అమ్మగారు జీతం డబ్బులు ఇస్తారా? ఓ ఇచ్చేస్తా. అది 30 రోజులకి 3,000 కదా. నువ్వు 10 రోజులు రాలేదు, అయితే 20 రోజులకి 2,000. అదేంటి అమ్మగారు, కట్ చేస్తారా డబ్బులు? మరి కట్ చేయాలి కదా.